హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు శుక్రవారం. నా శుక్రవారం రోజు నేనేమేం పనులు చేశానో నా రొటీన్ ఎలా ఉందో చూడండి. మార్నింగ్ లేచి వాకింగ్ అయిపోయిన తర్వాత కాస్త హాట్ వాటర్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఇక నా రొటీన్ స్టార్ట్ చేశాను. ముగ్గు పెట్టేశాను. శుక్రవారం అలా గీతల ముగ్గు, పద్మం ముగ్గులు పెట్టుకోవడం చాలా బాగుంటుంది. వాకిట్లో నిండుగా ఉంటుంది. పొద్దున్న లేస్తే తెలుగింటి ఆడవాళ్ళకి ఏంటి ముగ్గు పెట్టుకోవాలి. తర్వాత పూజ. ఇక పూజ సామాన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇలా పటాలు శుభ్రం చేసేసుకొని బొట్టు పెట్టేసుకొని దేవునికి పువ్వులతో అలంకరించుకోవడం. అయితే ఈ మామూలుగా పండగ రోజుల్లో అయితే ముందు రోజునే ఇవన్నీ రెడీ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం పండగ పనులు అవన్నీ ఫాస్ట్గా అవుతాయి. నార్మల్ డేస్లో అయితే ఇక ఎప్పుడు పనులు అప్పుడే చేసేసుకుంటాము. కాకపోతే పువ్వులు మాత్రం ముందు రోజే తెచ్చి పెట్టుకుంటాము. ఎందుకంటే పొద్దున్నే లేచి పువ్వులు అది ఇది అనేటప్పటికే పూజ లేట్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ముందు రోజే పువ్వులు తీసుకొచ్చేసాను. పువ్వులు చక్కగా విచ్చినాయి పొద్దునకి. మల్లెపూలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు దేవుడికి పెట్టుకోవడం, పువ్వులు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, ఏవైనా సరే ఇలా ఫస్ట్ టైం దేవుడికి పెడితే అదొకటి సాటిస్ఫాక్షను. చాలా మనసుకు మంచిగా అనిపిస్తుంది. ఇక అందుకనేసి మాకు ఇలా అలవాటు. దేవుడికి పువ్వులన్నీ చక్కగా ఇలా అలంకరించేసాను. దీపం వెలిగించుకోవాలి. దీపంలోకి కొబ్బరి నూనె వాడతానండి నేను. కొబ్బరి నూనె కూడా దీపారాధనకి చాలా మంచిది. నువ్వుల నూనె ఎలాగో ఇది కూడా అంతే. అయితే స్పెషల్ డేస్లో అయితేనే దీపావళి ఏదైనా పండగలప్పుడు అయితే నువ్వుల నూనె వాడతాను. నేను ఇంకా మామూలుగా అయితే రొటీన్గా కొబ్బరి నూనె వాడతాను. ఇలా దీపారాధన చేసేసుకున్న తర్వాత చక్కగా ఒక లక్ష్మీదేవి సాంగ్స్ కానీ ఏదైనా గాయత్రి మంత్రం మనకి ఏ సాంగ్స్ ఇష్టమైతే ఇక ఆ సాంగ్స్ పెట్టుకొని నేను పూజ అయితే ముగించుకుంటాను. కాసేపు అలా దేవుడి పాటలు వింటూ ఉంటే పొద్దున్నే అదొక పాజిటివ్ ఎనర్జీలా అనిపిస్తుంది. ఉల్లాసంగా అనిపిస్తుంది మనసుకి. అందుకనేసి నేను ఇలా చేస్తూ ఉంటాను. నా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో నేను మీకు కొన్ని టిప్స్ కూడా చెప్పాను. కొన్ని వంటలు కూడా చూపిస్తున్నాను. ఇందులోనే స్నాక్స్ చూపిస్తున్నాను, వంటలు చూపిస్తున్నాను, అన్ని రకాలు చెప్పాను, టిప్స్ కూడా చెప్పాను. వీడియో లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి. చూసారా, దీపారాధన అయిపోయింది. ఇక దేవుడికి విగ్రహాలు చూసారా ఎంత చక్కగా అందంగా ఉన్నాయో. ఇలా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది పూజ రూమ్లో. పూజ అంతా పూర్తయ్యేలోపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుందండి. కానీ చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు ఈరోజు జీరా వాటరు, మెంతులు అవి ఏమీ తాగలేదండి ఉదయాన్నే. అంటే ఒక్కొక్క రోజు స్కిప్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు టీ తాగాలనిపించింది, అందుకనేసి టీ పెడుతున్నాను. టీకి పాలు పొంగొచ్చేసి టీ పొడి వేసిన తర్వాత పొంగకుండా ఉండాలి అంటే ఒక స్పూను మనం ఆ గిన్నెలో పెట్టుంచితే టీ పొంగకుండా చక్కగా మరుగుతాయి. టేస్ట్ చాలా బాగుంటాయి. అలా మరిగిన టీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇక టీ రెడీ అయిపోయింది. టీ తాగేయడం లేటు. ఒక 10 నిమిషాలు అలా కూర్చొని టీ తాగేసి వస్తాను.
ఇక ఇప్పుడు ప్రిపేర్ అవుదాం టిఫిన్కి. నేను ఈరోజు చపాతీ చేస్తున్నాను టిఫిన్కి, పన్నీర్ కర్రీ చపాతీ. సో ఈరోజు దోశ, ఇడ్లీ పిండిలు ఏమి రెడీ చేసుకోలేదు. అందుకనేసి ఇక చపాతీ చేసేసుకుందాం అనేసి చపాతీ చేస్తున్నా. ఈ పిండి కలపడం అంటే ఒక అరగంట ముందు పిండిలో కొంచెం పాలు అట్లా వేసుకొని కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. పిండి అంతా కలిపిన తర్వాత లాస్ట్లో ఆయిల్ వేయాలి. అప్పుడు చపాతీ స్మూత్గా చక్కగా వస్తుంది, మెత్తగా కూడా ఉంటాయి. నేను అలా రెడీ చేసి పెట్టుకుంటాం పిండి. చపాతీ రెడీ అయిపోయింది. ఇక పన్నీర్ కర్రీ వేసేసి టిఫిన్ అయితే ముగించేస్తున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం వంట వంకాయ ఫ్రై, గుత్తి వంకాయ ఫ్రై, టమాటా చట్నీ, ఈ రెండో చేస్తున్నాను. పప్పు వంకాయ కాంబినేషన్ బాగుంటుంది, కానీ ఈరోజు పప్పు తినాలనిపించట్లేదు, స్పైసీగా తినాలనిపిస్తుంది. సో అందుకనేసి గుత్తి వంకాయ శనగపప్పు కారం వేసి ఫ్రై చేసేస్తున్నాను. ఈ శనగపప్పు కారం చక్కగా మంచి వేయించిన శనగపప్పు, కారం, ఉప్పు, జీలకర్ర, చిన్నులపాయలు అన్నీ వేసుకొని ఒకసారి కారం పట్టేసేసుకొని మనం రెడీ చేసుకొని చక్కగా స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మేము ఎప్పుడు అలాగే రెడీ చేసుకొని పెట్టుకుంటామండి. పొడులన్నీ కూడా వంకాయ స్టఫ్ చేసి పెట్టేశాను. ఇక ఈ కరివేపాకు చూడండి, ఇలా డబ్బాలో ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకుని డబ్బాలో కింద ఒక టిష్యూ వేసేసి కరివేపాకు అలా పెట్టుకొని పైన కూడా ఒక టిష్యూ వేసి బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా బాగుంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టేసేసుకొని ఇక వంకాయని తాలింపు పెట్టేస్తున్నాను. 2 ఎండుమిరపకాయలు వేసేసి చిటపటలాడిన తర్వాత ఒక 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకోవాలి. చిటపటలాడిపోయింది. వంకాయ వేసేస్తున్నాను. కొంచెం పైన శనగపప్పు కారం అలా చల్లుకొని ఒక్కసారి అలా తిప్పేసుకుంటే వంకాయ రెడీ అయిపోతుంది. మంచి టేస్ట్ అయితే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకోండి వంకాయని. మనం సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. వంకాయతో బిర్యానీ చేస్తారు, కర్రీస్ చేస్తారు, కూరలు చేస్తారు, ఎన్ని రకాలు చేసుకోవచ్చో వంకాయతో. ఈ శనగపప్పు కారం ఇలా ఒక సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మేమైతే ఎప్పుడు ఇలాగే స్టోర్ చేసి పెట్టుకుంటాము, అప్పటికప్పుడు హడావుడి పడకుండా ఉండాలనేసి. ఎప్పుడైనా ఫ్రైల్లో అట్లా వేసుకోవడానికి బాగుంటుంది. ఉత్తిగా కూడా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పచ్చడికి రెడీ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ ఏం చేసి పెట్టేసుకుని ఈరోజు రోట్లో నూరాలనిపించిందండి పచ్చడి. అందుకని చెప్పేసి రోట్లో రుబ్బుతున్నాను. అంటే కొత్తది రోలు, ఒకసారి రోలు పూజ చేసి బియ్యం వేసి రుబ్బేసేసి క్లీన్ చేసి పెట్టుకుని ఇప్పుడైతే రోలు పచ్చడి బండి తీసుకురాలేదులే, దీంతోనే రుబ్బేద్దామని చెప్పేసి ఇలా రుబ్బేస్తున్నాను. రోట్లో పచ్చళ్ళు అవి అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మిక్సీలో కంటే కూడా రోల్లో టేస్ట్ వేరేగా ఉంటుంది. అసలు ఒక 2 నిమిషాలు కష్టపడాలంతే, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇక అన్నం అంతా ఆ పచ్చడితోనే తినాలి అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే అంతే అనిపిస్తుందండి. ఇక పచ్చడి రుబ్బేస్తున్నాను. చాలా బాగుంటుంది పచ్చడి ఇట్లా, నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి రోటి పచ్చళ్ళు ఇష్టమో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రొటీన్ లైఫ్ ఎలా ఉంది, నచ్చిందా, బోరింగ్గా ఉందా కూడా చెప్పండి. వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఎలా ఉందనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. పచ్చడి అయితే నలిగిపోయింది చూసారా, మంచి స్మెల్ అయితే వస్తుంది టమాటా పచ్చడి. ఈ పచ్చడి వంకాయ కూరతో మధ్యాహ్నం భోజనం అయిపోయినట్టే. ఇక ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను బెల్లం దోశలు వేస్తున్నానండి. ఈ బెల్లం దోశలకు కావాల్సినవి ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ బెల్లంని కట్ చేసి పెట్టుకొని దీనిలో వేసేస్తున్నాను. దీనిలో కొంచెం వాటర్ వేసుకొని మనం స్పూన్తో కలపచ్చు, కలిపితే కరిగిపోతుంది. నేనైతే ఓవెన్ ఉంది కదా, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఓవెన్లో పెడదాం అనుకుంటున్నాను. అయితే ఈ బెల్లం మనం కొబ్బరి తురుముతాం చూసారా, ఎండు కొబ్బరి, దాంతో తురుముకొని వేసుకున్నా కూడా ఫాస్ట్గా అయిపోతుంది పని. మనం ఎప్పుడైనా జున్ను చేసుకున్నా
ఇలా బెల్లం దోశలోకి బెల్లం కలుపుకోవాలన్నా అలా కూడా వేసుకోవచ్చు. ఓవెన్లో 1 మినిట్ పెడుతున్నాను. 1 మినిట్‌లో కరుగుతుంది ఆల్మోస్ట్. ఒకవేళ కరగకపోతే ఇంకొక 1 మినిట్ పెట్టుకుందాం. సో కరగలేదండి బెల్లం. ఇంకొక నిమిషం పెడతాను. ఇంకొక 1 మినిట్ పెట్టేసుకుంటే కరిగిపోతుంది. బెల్లం దోశలు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఈవినింగ్ ఆకలేస్తుంది, ఏమైనా తినాలి, కొంచెం ఫాస్ట్గా ఇంట్లో స్పైసీగా తినాలనిపించట్లేదు, ఈరోజు స్వీట్గా తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఇలా హడావుడి లేకుండా 5 మినిట్స్లో దోశలు అయితే వేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇలా బెల్లం దోశలు ట్రై చేశారా? మీకు ఈ బెల్లం దోశల రెసిపీ ఎంతమందికి తెలుసో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి 2 కప్పులు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. ఇలా 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం చిన్న గ్లాసు పాలు వేస్తున్నాను. ఈ పాలు వేయడం వల్ల చాలా స్మూత్గా వస్తుంది దోశ. ఇలా ఉండలు లేకుండా చక్కగా దోశ పిండిలా కలిపేసుకోవాలి. దోశ పిండిలా వేసుకుంటే మంచిగా ఇలా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. దోశ పిండి రెడీ అయిపోయింది. ఇక దోశలు వేసుకోవడమే. మనం ఈవినింగ్ వచ్చేటప్పటికి స్నాక్స్కి ఏం కావాలని హడావుడి పడకుండా చక్కగా 2 ఉల్లిపాయలు కోసుకొని కట్ చేసేసి పకోడీ వేసేసుకోవచ్చు. ఇలా బెల్లం దోశలు వేసుకోవచ్చు, బజ్జీలు వేసుకోవచ్చు. మనం ఏ స్నాక్స్ అయినా కూడా చేయాలి అనుకుంటే 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే ఈ శనగలు, గుగ్గిళ్ళు ఇలాంటివి తినేవాళ్ళు, కానీ అవే మంచిది. మీరు కూడా ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఇప్పుడు ఉండే ఫాస్ట్ ఫుడ్ కాకుండా అలా గుగ్గిళ్ళు, శనగలు, మొక్కజొన్నలు అలాంటివన్నీ ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. ఈరోజు స్వీట్ తినాలనిపించింది కాబట్టి నేను ఇంక ఇది రెడీ చేసుకున్నాను. నా వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈరోజు నేను గడిపిన నా ఈ రొటీన్ లైఫ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బెల్లం దోశ అయితే అదిరిపోయే టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ.